మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించి ఆయన యొక్క మాటలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు వందనాలు వందనాలు. వాక్యమును క్రమముగా ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 4వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. 4వ వచనం. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును కాక. నాకు కీడు చేయనాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. దావీదు గారు తన జీవితంలో ఈ అనుభవము కలిగి ఉన్నాడు. మన జీవితాలను కూడా చూచినప్పుడు ఇట్టి అనుభవము పైన వచనములలో 3వ వచనంలో తరుమువారు అన్న పదము మనం చూస్తాం. మొదటి వచనంలో వ్యాజ్యమాడువారు, పోరాడువారు, తరుమువారు, ప్రాణం తీయగోరువారు, రకరకాల శత్రువులు. దావీదు జీవితంలోను దేవుని పిల్లలముగా పిలువబడుతున్నటువంటి మన జీవితములలోను ఇట్టి అనుభవాల గుండా వెళ్ళే అవకాశం ఉన్నది. అప్పుడు శత్రువులు వెనుకకు మళ్లింపబడి లజ్జింపబడుదురుగాక, సిగ్గునందుదురుగాక. అది దావీదు గారి జీవితంలో కూడా జరిగింది. ఎక్కువ మార్లు తన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారు. ఈయన ఎంతగా పగబట్టి, అసూయపడి, ద్వేషించి, నిష్కారణముగా ఏ తప్పిదము లేనటువంటి దావీదు గారిని చంపడానికి, ప్రాణము తీయడానికి వెంబడించాడు. ఆ సమయంలో తన చివరి స్థితి అంటే సౌలు గారి యొక్క చివరి స్థితిని మనము గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాము. అంటే మనల్ని ఎవరైనా వ్యాజ్యమాడి, పోరాడి, ప్రాణం తీయగోరి, తరిమి, వారి జీవితాలు, చివరి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. యుద్ధములో సౌలు ఓడిపోవచుండగా అతడు అంబులు వేయు వారి కంటపడి వారి చేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. అంటే ఒక రకంగా సూయిసైడ్ అన్నమాట. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా అభిషేకించబడి ప్రవక్తల ఆత్మను కలిగినటువంటి వ్యక్తి, మొట్టమొదటగా దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి, అనేక యుద్ధములలో విజయం పొందినటువంటి వ్యక్తి, అనేకులను ప్రేమించినటువంటి వ్యక్తి, ఒక్కరి విషయంలో ఒకరి ప్రాణం తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ ప్రాణం తీయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తి దావీదు గారు. అంటే ఇప్పుడు వారు వెనుకకు మళ్లింపబడుదురుగాక
అవమానము నొందుదురుగాక, సిగ్గు నొందుదురుగాక. మనము ఒక మాటలో అంటే పచ్చిగా మాట్లాడాలంటే కుక్క సావు చచ్చినట్టన్. ఎంత పెద్ద మనిషి, ఎంత అందమైనటువంటి మనిషి, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మనిషి చివరికి సిగ్గుపడవలసి వచ్చినటువంటి స్థితి. చూచిన వారు ఆశ్చర్యపోవలసినటువంటి విషయం. ఏంటి ఈయన బ్రతికేంటి, ఈయన పేరేంటి, ఈయన గొప్పతనం ఏంటి? కానీ ఎటువంటి చావు, ఎటువంటి చావు చచ్చాడో, సూయిసైడ్ చేసుకునే స్థితి. అంటే దేవుని యొక్క ఆ ఫార్ములా, దేవుని యొక్క ప్రజలను ఎవరైనా వ్యాజ్యమాడుటకు, పోరాడుటకు, భయపెట్టుటకు, తరుముటకు, ప్రాణం తీయటకు ప్రయత్నం చేస్తే వారి యొక్క అంతము సిగ్గుపడేటటువంటి, అవమానకరమైనటువంటి, వెనుకకు మళ్ళేటటువంటి స్థితిని దేవుడు వారికి ఇస్తాడు. అట్లే దావీదు గారి జీవితంలో ఇంకొక వ్యక్తి కూడా కనపడుతున్నాడు. అది 2వ సమూయేలు గ్రంథములో 18వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయములో 9వ వచనము. ఇక్కడ కూడా అబ్షాలోము తన సొంత కుమారుడే వ్యాజ్యమాడుతున్నాడు, పోరాడుతున్నాడు, తరుముచున్నాడు, ప్రాణము తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ఏమైంది చూడండి, 8వ వచనము నుండి. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం నుండి. యుద్ధము ఆ ప్రదేశం అంతటను వ్యాపించను, మరియు నాటి దినమున కత్తి చేత కూడిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. ఈ చిత్రము అబ్షాలోము గాడిద మీద పోతున్నాడు. ఆ మస్తకి వృక్షము యొక్క ఊడలు కిందికి ఉన్నాయి. ఆ వాటి మధ్య గుండా ఈ గాడిద వెళ్ళినప్పుడు తన తల ఆ చెట్టుకు చిక్కుకున్నది. ఇక ఈ గాడిద వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఆయన వేలాడుతున్నాడు. ఒకడు దాన్ని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టును నీకిచ్చి ఉందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, అబ్షాలోమును ఎవడు ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమార్ నేను చంపను. మోసం చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగ్దువు గదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షంలో వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి
తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అబ్షాలోము ఎవరు? చాలా అందగాడు, చాలా అందగాడు. దావీదు కుమారుడు, కాబోయే రాజు, పేరు ప్రఖ్యాతులు, అనేకులకు న్యాయము చేయువాడు, అనేకులను దగ్గరగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఒక్క పని, దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తిని ప్రాణం తీయడానికి తరిమాడు. ఎంత భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి చావు చచ్చాడు. ఇక్కడ 2 పాఠాలు. మొదటిది, మనము ఎవరి ప్రాణమును మనము తీయకూడదు, లేదా వారితో అనవసరంగా వ్యాజ్యం ఆడకూడదు, పోరాడకూడదు, తరమకూడదు. ఇది మొదటి పాఠం. రెండవ పాఠం, ఒకవేళ ఎవరైనా నా ప్రాణం తీయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి, నన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తే వారిని దేవుడు చూసుకుంటాడు. వారి అంతము చాలా భయంకరంగా ఉంటుంది. వారి అంతం. దావీదు గారి జీవితంలో ఇంకొకరు ప్రాణం తీయడానికి ప్రయత్నం చేశాడు. 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథములో గొల్లియాతు అనేటువంటి వ్యక్తి ఎవరు? ఫిలిస్తీయులలో బలవంతుడు. ఎంత ఎత్తు, ఎంత బలము, ఎంత పెద్ద ఈటె, ఎంత పెద్ద ఆ యొక్క డాలు, ఆయన యొక్క కవచము. చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు చివరికి ఫిలిస్తీయులంతా కూడా సిగ్గుపడేటటువంటి విషయం. అది దేవుని కార్యము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆలోచిస్తుండగా నా జీవితాన్ని ఆలోచిస్తే ఎంతోమంది నన్ను అవమానపరిచి, నా జీవితం గురించి చెప్తున్నప్పుడు నీ జీవితం కూడా గుర్తుకొస్తే, ఎంతోమంది నిన్ను అవమానపరిచి, నీతో కొట్లాడి, పోరాడి, నన్ను చంపాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకున్న వారు ఇప్పుడు అవమానపరచబడుచున్నారు, ఇప్పుడు సిగ్గుపడుచున్నారు. అది దేవుని కార్యము. హల్లెలూయా. దేవుడు తన ప్రజల పట్ల ఉండి యుద్ధము చేయును. మన తరపున ఆయన వాదించువాడు. చూసుకుంటాడు. ఎవరు ఏం చేస్తున్నారో చూసుకుంటాడు. ఎవరికి ఎప్పుడు ఎటువంటి తీర్పు ఇవ్వాలనో చూసుకుంటాడు. నిర్దోషులను ఆయన చేరదీస్తాడు. దోషులకు ఆయన తీర్పునిస్తాడు. అదే దేవుడు. అన్యాయం చేయబడుతున్నటువంటి వారిని చూసి చూడనట్టుగా పోయే దేవుడు కాదు. హాని చేయు వారిని, ఇబ్బంది పెట్టు వారిని, ప్రాణం తీయు వారిని దేవుడు చూసుకుంటాడు. సిగ్గు, అవమానము కలుగుతుంది. కనుక మనము ఎవరితో కూడా అట్టి పనులలో ఉండకూడదు. మనుషుల మీద పడకూడదు. వారు ఇబ్బంది పెడుతుంటే, అనుకుంటుంటే దూరంగా ఉండాలి. కానీ మనం వారితో వ్యాజ్యమాడి, పోరాడి, తరిమి, ఎట్లనైనా వాళ్ళ యొక్క అంతాన్ని ఆశించి పగ తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చెయ్యనటువంటి మనస్సు క్రీస్తును కలిగినటువంటి మనస్సు. దేవునికి స్తోత్రం.
క్రీస్తును కలిగినటువంటి మనసు ఎవరికి ఎందుకు హాని చేస్తారు? మనం చెయ్యము, కానీ మన మీద చేస్తుంటారు. వారికి శ్రమ, అభ్యంతరాలు రాక మానవు. ఎవని వలన అభ్యంతరము వచ్చునో వానికి శ్రమ. మొత్తానికి వ్యాజ్యాలు జరుగుతుంటాయి, పోరాటాలు జరుగుతుంటాయి, అవమానాలు జరుగుతుంటాయి. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది అది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరికి ఆ చెడ్డ తలంపు వచ్చింది? ఎవరికి ఆ అపవాది ప్రవేశించాడు? అపోస్తల కార్యములో మొదటి అధ్యాయములో ఒక వ్యక్తి నిర్దోషి, పాపము లేని, ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తుని ప్రాణం తీయడానికి ప్రయత్నం చేశారు. 1వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖను నెరవేర్చి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకల్దేమ అనబడుచున్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఏంటి యూదా? ఎవరు? ఎంత మంచి పేరు, ఎంత మంచి స్థితి! యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వ్యక్తి, శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి, యేసుతో నడిచిన వ్యక్తి, యేసు అద్భుతాలు చూచిన వ్యక్తి, స్వస్థతలు చూచిన వ్యక్తి, యేసు ద్వారా పోషింపబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ప్రాణము తీయడానికి అపవాదికి తన హృదయాన్ని అప్పగించాడు. అపవాదికి తన హృదయాన్ని అప్పగించాడు. యేసు ప్రభుని అప్పగించుటలో చివరికి తలక్రిందులుగా పడి పేగులని కింద పడేటటువంటి అవమానకరమైనటువంటి చావు, అంతము. మనలో ఒకడు, జాగ్రత్త. ఇవెవరో చెడ్డ వాళ్ళ గురించి, భయంకరుల గురించి కాదు. మనలో ఒకడు కుయుక్తితో, కన్నింగ్తో, ధనాపేక్షతో ఉంటే మన అంతము చాలా సిగ్గుపడవలసినటువంటి అంతము. సిగ్గుపడవలసినటువంటి అంతము మనకుంటుంది. తరుణులు ఇరువురు కలిసి తిరుగలి విసరుచునుండా, ఎత్తబడును ఒకనాటి, ఏమవుతుంది నీ గతి? తరుణులు ఇరువురు కలిసి అనగా ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగలి విసరుతున్నారు. అంటే ఆ భాష కొంతమందికి అర్థమవుతుంది. ఇసుర్రాయి అంటారు. తిరుగలి విసురుతుంటే ఒక ఆమె, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఒక ఆమె ఎత్తబడింది.
ఇద్దరు ఒకటే ఇంట్లో, ఒకటే కుటుంబం, ఇద్దరు అక్క చెల్లెండ్రు. ఒక ఆమె ఎత్తబడింది, ఒక ఆమె విడవబడింది. విడవబడినటువంటి వ్యక్తికి ఎంత అవమానము! ఎందుకు ఒక ఆమె ఎత్తబడింది, ఒక ఆమె విడవబడింది? విడవబడిన స్థితి అంటే అది ప్రభువుకే తెలియను. హృదయాలను చూచేవాడు ఆయనకే తెలియను. ఏం పగ ఉందో, ఏ చీకటి లోపల పెట్టుకొని ఉన్నదో. ఆ? కానీ మళ్ళా కలిసి మనలో ఒకరు అవమానముకు గురైపోతారు. తర్వాత వచ్చి అందరూ బయట వచ్చి, ఏమైంది, ఏమైంది, మేము కనపడడం లేదంటే, అమ్మా యేసుక్రీస్తు వచ్చేసాడు, యేసుక్రీస్తు వచ్చేసాడు, సంఘము పరిశుద్ధులు ఎత్తబడ్డారు. ఏంటి, నువ్వు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, చర్చికి పోతున్నావు కదా, ఇద్దరు కలిసి ఒకటే ఇంట్లో ఉన్నారు కదా, మీరు కూడా క్రైస్తవులే కదా, మరి విడవబడుట ఎంత అవమానము! తరుణులు ఇరువురు కలిసి తిరుగలి విసరుచునుండా, ఎత్తబడును ఒకనాతి, ఏమవుతుంది నీ గతి, నీ గతి, నీ గతి. ప్రభుయేసుని ఆగమనం, అది దేవుని ఆధీనం, అతి త్వరలో సంభవం, అది క్రీస్తు సంగమం. అతి త్వరలో సంభవం, అది క్రీస్తు సంగం. క్రీస్తు సంఘము కలిసే సంగమం, కలిసే దినము రాబోతుంది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, తినుచు త్రాగుచునుండక, తరుణము నెరిగి ప్రార్థించుమా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, తినుచు త్రాగుచునుండక, తరుణము నెరిగి ప్రార్థించుము, ప్రార్థించుము, ప్రార్థించుము. ప్రభుయేసు ఆగమనం, అది దేవుని ఆధీనం, అతి త్వరలో సంభవం, అది క్రీస్తు సంగమం. గనక విడవబడే గుంపులో మనం ఉండకూడదు. అవమానము, సిగ్గు కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా మా హృదయములలో వ్రాసి సర్వసత్యంలోనికి నడిపించి, జీవములో, వెలుగులో, సత్యములో మేము జీవించినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.